Good afternoon, all of you. Online. Good afternoon. Good afternoon, sir. Good afternoon, sir. So next ఏంటండి స్టాటిస్టిక్స్ అయింది. నెక్స్ట్ ఏంటిది సిబాన్. ఓకేనా? చూడండి సిబాన్. సో యాజ్ యూజువల్ గా ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఓఎస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం ఆల్రెడీ, ఇది మీకు తెలుసు. ఎందుకు యూజ్ చేస్తుంది ఇది? ఏ వర్కింగ్ డైరెక్టరీలో మనం వర్క్ చేస్తున్నాం తెలియాలి కాబట్టి ఆ వర్కింగ్ డైరెక్టరీ కోసం. సో ఓఎస్ ఇంపోర్ట్ చేసుకోవాలి, మళ్ళీ కరెంట్ డేట్ తెచ్చుకోవాలి, ఇదంతా లేకుండా డైరెక్ట్ గా పీడబ్ల్యూ అని కొట్టినా సరే మనకి ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏదో అది వస్తుంది. ఆల్రెడీ మీకు ఇది తెలుసు. నెక్స్ట్ ఏంటండి, యాజ్ యూజువల్ గా మనకి ఇంతకు ముందు విజువలైజేషన్ ఏమేమి చూసినారు ప్లాట్స్? మన యూనివేరియట్ ప్లాట్స్, బైవేరియట్ ప్లాట్స్, మల్టీవేరియట్ ప్లాట్స్ అనుకున్నాం. సో మనం మల్టీవేరియట్ ప్లాట్స్ లో కొన్నే చూసినాం. సార్ స్కాటర్ బైవేరియట్ లో కూడా కొన్నే చూసినాం. సో మనం ఎక్కడ చూసినాం అండి? మ్యాప్ ప్లాట్ లీప్ లో చూసినాం. మిగతా ప్లాట్స్ సిబాన్ లో చూస్తాం అనమాట. సో యాజ్ యూజువల్ గా మనకి నంపై, పాండాస్, మ్యాట్ ప్లాట్ లీప్ ఇంపోర్ట్ చేసి ఇప్పుడు సిబాన్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సిబాన్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి సిబాన్ ప్లాట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, ఒక డేటా సెట్ తీసుకుందాం. సో మనం ప్లాట్ చేయాలి అంటే ముందు మనకి డేటా ఉండాలి. మనం ఏదైతే డేటా వర్క్ చేస్తున్నామో ఆ డేటా, మనం ఏదైతే టెక్నికల్ గా కోడింగ్ రాస్తున్నామో ఆ కోడింగ్ ఎవడైతే క్లయింట్ ఉంటాడో వాడికి అర్థమవుతుందా? అర్థం కాదు. వాడికి అర్థం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? విజువలైజేషన్ కలర్ఫుల్ గా వాడికి ప్రెజెంటేషన్ చేయాలి. ఆ ప్రెజెంటేషన్ కలర్ఫుల్ గా చేయాలంటే మనం విజువలైజేషన్ ఇంపార్టెంట్ అనమాట. సో ప్లాట్స్ లో మనకి ఆ డేటాని వాడికి అర్థమయ్యేలాగా మనం చెప్పాలన్నమాట. ఆ చెప్పాలి అంటే మనకి ఈ ప్లాట్స్ లోనైతేనే ఈజీగా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. సో అందుకని మనం ఏం చేస్తాం అంటే డేటా తీసుకున్నది విజువలైజేషన్ గా చెప్పని కోసం సిబాన్ మ్యాట్ ప్లాట్ లిప్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనం వీటిని పవర్ బిఐ లో కూడా చేయొచ్చు, టాబ్లెవ్ లో కూడా చేయొచ్చు. సో మనం ఏంటంటే పైథాన్ లోనే ముందుగానే నేర్చేసుకుంటాం. ఓకేనా? అడ్వాన్స్ లో. సో డేటా సెట్ ఏం తీసుకున్నాము? టిప్స్ డేటా సెట్ తీసుకున్నాం. ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారా టిప్స్ మీద? సో ఆల్రెడీ మీకు ఐడియా ఉంది టోటల్ బిల్లు టిప్స్ ఎంత ఇస్తున్నారు, వాళ్ళు జెండర్ మెయిలా ఫీమేలా, వాళ్ళు స్మోక్ చేస్తారా లేదా, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏ డే వస్తున్నారు, సండేనా, మండేనా, ట్యూస్డేనా అని చెప్పేసి. సో వాళ్ళు డిన్నర్ టైంలో వస్తున్నారా, లంచ్ టైంలో వస్తున్నారా, వచ్చే వాళ్ళు సైజ్ ఎంత, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంత మంది అని చెప్పేసి అలా డేటా మన దగ్గర ఉంది. సో ఉన్నప్పుడు ఏం చేసినా ఆ డేటా తీసుకొని వాటి యొక్క బిజినెస్ ప్రాబ్లం ముందుగా తెలుసుకుంటాం. బిజినెస్ ప్రాబ్లం తెలుసుకుని ఆ డేటా ఏంటో తెలుసుకున్న తర్వాతే మనం ముందుగా ప్రొసీడ్ అవుతాం. సో మనం డేటా ఇన్ఫో చెక్ చేసుకుంటున్నాం. సో ఇన్ఫోలో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 7 కాలమ్స్ ఉన్నాయి, 244 ఎంట్రీస్ ఉన్నాయి. ఓకేనా? ఎవ్రీ డేటా మనకి ఎలా ఉంది? ఇంట్లో ఉంది, ఆబ్జెక్ట్ లో ఉంది, ఫ్లోట్ లో కూడా ఉంది. సో మనకి ఏదైతే డేటా సపరేట్ ఉందో ఆ డేటాని సపరేట్ చేసుకుంటాం. కంటిన్యూస్, డిస్క్రీట్ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్ని డిస్క్రీట్ డేటాగా, కంటిన్యూస్ డేటాగా డిపెండ్ ఆన్ ద డేటా మనం సపరేట్ చేసుకున్నాం. ఓకేనా? డిపెండ్ ఆన్ ద డేటా మనం సపరేట్ చేసినాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏదైతే ప్లాట్ తీసుకున్నామో ఆ ప్లాట్ ఏం తీసుకున్నాం? రెల్ ప్లాట్ తీసుకున్నాం. ఇంతకుముందు మ్యాప్ ప్లాట్ తీసుకున్నప్పుడు సిబాన్ నుంచి తీసుకున్నాం. సో సిబాన్ నుంచి మనం డైరెక్ట్ గా సిబాన్ నుంచి కూడా మనకి మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఏదైతే మనం డేటా సెట్స్ ఉంటాయో ఇలా డిఫాల్ట్ డేటా సెట్స్ కూడా ఉంటాయి. సో డిఫాల్ట్ డేటా సెట్స్ ఏమంటారంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏమడుగుతారంటే డిఫాల్ట్ ఏదైతే డేటా సెట్స్ ఉన్నాయో అవి సిబాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి అని అడుగుతారు. సో మీకు సిబాన్ నుంచి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలుసా? కొన్ని డిఫాల్ట్ డేటా సెట్స్ ఉంటాయి, ఐవిస్ డేటా సెట్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఉన్నప్పుడు ఏమైంటుందంటే ఆ డేటా సెట్స్ డిఫాల్ట్ గా ఉంటాయి. అంటే మనం సిబాన్ నుంచి కూడా మనం డేటా సెట్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం ఇంతకు ముందు ఎలా అయితే డేటా తీసుకున్నామో పాండాస్ నుంచి పర్టికులర్ డేటా పాత్ తీసుకుని ఎలా తీసుకుంటున్నామో అలా కాకుండా డైరెక్ట్ గా ఇన్బుల్ట్ డేటా సెట్స్ ఉంటాయి అనమాట. అవి త్రూ సిబాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మిమ్మల్ని ఏమడుగుతారంటే వాళ్ళు డేటా సెట్ తీయకుండా డైరెక్ట్ గా ఆ సిబాన్ లో డిఫాల్ట్ ఉంటాయి కదా వాటిని సిబాన్ త్రూ ఇంపోర్ట్ చేసుకోమని చెప్తాడు. సో నథింగ్ బట్ మనం ఏం చేస్తాం, అప్పుడు సిబాన్ నుంచి మనకి ఏదైతే డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ ని డౌన్లోడ్ చేసుకుని దానిపైన వర్క్ చేయాల్సి ఉంటుంది వాడు చెప్పినట్లు. సో దాన్ని ఎలా చేస్తారంటే c1.sns.load డేటా సెట్ ఆఫ్ అని చెప్పేసి ఏదైతే డేటా సెట్ అడుగుతారో ఆ డేటా సెట్ తీసుకోవచ్చు. అర్థమవుతుంది? సో ప్రెసెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెల్ ప్లాట్ తీసుకుంటున్నాం. దేనికి తీసుకుంటున్నాం?
సో నాకు ఇప్పుడు ఏ ప్లాట్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ? ఏ ప్లాట్ డిస్ప్లే అవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఏ వేరియట్ ప్లాట్ డిస్ప్లే అవుతుంది చెప్పండి. బై వేరియట్. ఎందుకండి? ఓన్లీ మనం XY మాత్రమే తీసుకున్నాం, మెన్షన్ చేసినాం XY అని. అంటే X యాక్సిస్ లో Y యాక్సిస్ లో డేటా తీసుకున్నాం, టోటల్ డేటా తీసుకుంటున్నాం, జెండర్ కాలం తీసుకున్నాం. సో మనం తీసుకునే ప్లాట్ ఏదో వస్తుందో చూడండి ఒకసారి. ఏదొచ్చింది? ఏ ప్లాట్ ఇది? ఏ ప్లాట్? స్కాటర్ ప్లాట్. ఓకేనా? మనకి డేటాలో మనకి ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్ లో తీసుకున్నారు కాబట్టి డిఫరెంట్ గా వచ్చినాయి. మనకి ఇక్కడ చూసుకుంది జెండర్ కాలం తీసుకున్నాం. అట్ ది సేమ్ టైం ఆ జెండర్ లో స్మోకర్ ఎంతమంది, నాన్ స్మోకర్ ఎంతమంది, దేంట్లో టోటల్ బిల్ ఎంతమంది చేసినారు, మెయిల్ ఎంతమంది చేసినారు, ఫీమేల్ ఎంతమంది చేసినారు, వాళ్ళలో మెయిల్ ఎంత టిప్ ఇస్తున్నారు, ఫీమేల్ ఎంత టిప్ ఇస్తున్నారు, వాళ్ళలో స్మోకర్ ఎంతమంది ఉన్నారు, నాన్ స్మోకర్ ఎంతమంది ఉన్నారని ప్రతిదీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది. మెయిల్ ఫీమేల్ ఆరెంజ్ కలర్ డాట్స్ ఉన్నాయి చూసినారా, అవి మెయిల్ ఫీమేల్ బ్లూ ఆరెంజ్. కానీ ఇక్కడ చూడండి బ్లాక్ లో ఉన్నాయి చూసినారా, అవన్నీ మనకు వచ్చేసి స్మోకర్ నాన్ స్మోకర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏది తీసుకున్నారు? అరల్ ప్లాట్ మళ్ళీ. సో ఏం తీసుకుంటారు? స్కాటర్ ప్లాట్ దేని తీసుకుంటున్నారు? టోటల్ బిల్ విత్ టిప్. కాకపోతే మనకి ఇంకొకటి సైజ్ అని ఉంది, నెంబర్ ఆఫ్ పీపుల్ అని చెప్పినాను. సో మనం తీసుకున్నది కాలమ్స్ ఏం తీసుకున్నారు? సైజ్ తీసుకున్నారు. చూడండి చూడండి ఇక్కడ ఇప్పుడు నెంబర్ 1 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? చూడండి అమ్మా, నెంబర్ 1 చూడు, సైజు ఒక్కళ్ళే వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత మాక్సిమం బిల్లు చేసినారు? టోటల్ బిల్లు అప్ టు 10 చేసినారు. టిప్ ఎంత ఇచ్చినారు? 2% ఇచ్చినారు, అంటే ₹2 ఇచ్చినారు, $2 ఇచ్చినారు. అట్ ది సేమ్ టైం మనకి ఇంకొకసారి చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏముంది? సో నెక్స్ట్ మళ్ళీ మనకి టోటల్ బిల్ ఎంత ఉంది? మాక్సిమం $2 ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంది? సారీ ఏదండి, చూడండి మనకి మాక్సిమం 2 సైజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ 2 పీపుల్ వచ్చిన వాళ్ళు ఎంత చేసినారు? అప్ టు $40 చేసినారు. $40 చేసిన వాళ్ళు ఎంత టిప్ ఇచ్చినారు? మాక్సిమం మనకి $6 ఇచ్చినారు. 2 4 $6 ఇచ్చినారు. అట్ ది సేమ్ టైం నెంబర్ 3 సైజ్ ఎక్కువ, 3 సైజ్ పెరిగే కొద్ది మనకి అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సార్ సో అదే అట్ ది సేమ్ టైం మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ 4 మెంబర్స్ వచ్చిన వాళ్ళు ఎంత చేసినారు? అప్ టు $50 వరకు చేసినారు. టిప్ కూడా మాక్సిమం $8 వరకు ఇచ్చి $8 వరకు ఇచ్చినారు. ఇలా పీపుల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది మనకి ఏమవుతుంది? టోటల్ బిల్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం టోటల్ బిల్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ గా టిప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి యూఎస్ ఎలా ఉంటదంటే వాళ్ళు బిల్లు చేసే దాని ప్రకారం కూడా పర్సెంటేజ్ ఆఫ్ టిప్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? $100 బిల్ చేసినారంటే వాళ్ళు 20% టిప్ ఇస్తారు మినిమం, అలా అనమాట. సో నెక్స్ట్ సైజ్ ఎంతమంది? ఎంత ఇచ్చినారు? ఇక్కడ కాలమ్ ర్యాప్ 2 ఇచ్చినారు. చూసుకోండి. జస్ట్ ఇందాక ఎలా వచ్చింది డేటా? ఒక ఆర్డర్ లో వచ్చింది. ఇప్పుడు మనం ఏమన్నాము? 2 స్ప్లిట్ చేసినాం, జస్ట్ డేటాని ర్యాప్ చేసినాం అంతే. సో టోటల్ అది పైన ఏం తీసుకున్నాము అలానే తీసుకున్నాం, బట్ విత్ జెండర్ కాలం, జెండర్ తో రిఫరెన్స్ చేసినాం అనమాట. అర్థమవుతుందా? ఇంతకు ముందు మనకు ఓన్లీ టోటల్ బిల్ ఎంత చేసిన వాళ్ళు ఎంతమందో తెలియదు, వాళ్ళు మెయిల్ ఆ ఫీమేల్ అనే విషయం తెలియదు. టోటల్ ఎంతమంది చేసినారు, టోటల్ బిల్ ఎంత చేసినారు, ఎంత టిప్ ఇచ్చినారు వరకే తెలుసు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? మనకి
మెయిల్ ఎంతమంది ఫీమేల్ ఎంతమంది కూడా తెలుస్తుంది. అర్థమవుతుంది. చూడండి ఒకసారి, మెయిల్ ఫీమేల్, బ్లూ అంటే ఫీమేల్, ఆరెంజ్ మెయిల్. సో ఇక్కడ ఆరెంజ్ ఒక్కలే, మిగతా మాక్సిమం $2 $1 ఒక పర్సన్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మాక్సిమం చేసిందంతా $10 చేసినారు, టిప్ $2 ఇచ్చినారు. వాళ్ళలో మెయిల్ ఒకళ్ళు, ఫీమేల్ ముగ్గురు. అర్థమవుతున్నా డిఫరెన్స్? అర్థమవుతున్నా. మనం ఇది విజువలైజేషన్ గా చూపించగలుగుతున్నాం ఎవరికి? క్లయింట్. అర్థమవుతుంది. అప్పుడు నాకు ఇది చేయకుండా, నేను డిఫరెన్స్ చూపించకుండా డైరెక్ట్ గా ఇలా వేసేసినాను అనుకోండి, వాడు ఎవరి మీద ఎక్కువ స్కోప్ చేయాలి? అది మెయిల్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయాలన్నా ఫీమేల్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయాలన్నా? వాడు అడ్వర్టైజ్ చేసేది అప్పుడు ఎవరికి ఎక్కువ ఆఫర్స్ ఇవ్వాలి? మెయిల్ కి ఇవ్వాలన్నా ఫీమేల్ కి ఇవ్వాలన్నా? అలా వాళ్ళు ఎక్కువ ఎవరైతే వాళ్ళ రెస్టారెంట్ కి వస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ ఇవ్వాలి. వాళ్ళు అప్పుడు ఇంకా ఇంక్రీజ్ అవుతారు. సో రాని వాళ్ళకి ఏంటంటే మీడియంగా వేసుకుంటూ వెళ్తారు. డిపెండ్ ఆన్ దట్ బిజినెస్ యాక్ట్స్ అనమాట, వాళ్ళు డిసైడ్ అవుతారు. అర్థమవుతున్నారు. సో మనం ఇంత డెప్త్ గా మనం వాళ్ళకి విజువలైజేషన్ లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. సో నేను ఇప్పుడు ఈ కోడ్ రాసేసి మ్యాటర్ ఇస్తే వాడికి అర్థమవుతుందా? అర్థం కాదు. ఇది మనం విజువలైజేషన్ లో వాడికి చూపించినప్పుడే వాడికి క్లియర్ గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏం తీసుకున్నాము? లైన్ తో డేటా అనేది త్రూ లైన్ ద్వారా తెలుసు. నథింగ్ బట్ ఇక్కడ ఏమన్నారు? లైన్ ప్లాట్ అంటే ఇంతకు ఏం కన్సిడర్ చేసుకోలేదు కాబట్టి స్కాటర్ ప్లాట్ వచ్చింది. సో ఇప్పుడు మనకి లైన్ ప్లాట్ అనేది ఒకటి ఉంది, ఐడియా ఉందా? ఆ లైన్ ప్లాట్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఉన్న డేటా ఏదైతే ఉందో టోటల్ బిల్ ఎంత చేస్తున్నారు? అర్థమవుతుందా? మాక్సిమం టిప్ ఎంత ఇస్తున్నారు? సో ఇప్పుడు నాకు మాక్సిమం 40% ఆఫ్ టోటల్ బిల్ చేసిన వాళ్ళు, $40 చేసిన వాళ్ళు మాక్సిమం $10 ఇస్తున్నారు అనమాట టిప్. సో నాకు మాక్సిమం మినిమం $10 చేసిన వాళ్ళు ఎంత ఇస్తున్నారు? అప్ టు $4 వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అర్థమవుతుంది ఇలా అనమాట. సో నెక్స్ట్ ఏంటిది? కొత్త కాలం ఒకటి క్రియేట్ చేసినారు. మనకున్న డేటాకి కొత్త కాలం ఒకటి ఫిల్ చేసినారు. ఏంటిదండి అది? సీరియల్ నెంబర్. సీరియల్ నెంబర్ ఇంతకుముందు మనకుందా? లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త కాలం క్రియేట్ చేసి ఆ సీరియల్ నెంబర్ కి టిప్ ఇస్తున్నారు అనమాట. సీరియల్ నెంబర్ ని టిప్ ని తీసుకుంటున్నారు. మళ్ళీ ఇది కూడా లైన్ ప్లాట్ లోనే తీసుకుంటున్నారు. చూడండి ఒకసారి. సో మనకు సీరియల్ నెంబర్ తో నీడ్ లేదు, కానీ సీరియల్ నెంబర్ తీసుకున్నారు. అప్ టు 250 ఉన్నారు. వాళ్ళల్లో మాక్సిమం ఎంత ఇచ్చినారు టిప్? $10. నువ్వు ఎంత బిల్ చేసినా మాక్సిమం వాళ్ళు ఇచ్చిన టిప్ ఎంత? $10 వరకు మనకి టిప్ వచ్చింది. అర్థమవుతుందా? సో మనం డైలీ చేసే దాంట్లో మనం మాక్సిమం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కస్టమర్ దగ్గర నుంచి టిప్ $10 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిల్ ఎంతైనా కావచ్చు, కానీ మనకి ఎంత అవుతుంది? $10 అనేది టిప్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేసినానంటే, ఇప్పుడు నాకు అవసరం లేదు, ఇంకా నాకున్న డేటాకి నేను చెక్ చేసుకున్నాను. 250 మెంబర్స్ డేటా చెక్ చేసుకున్నాను, అప్ టు 255 సంథింగ్. సో వన్ వరకు ఇప్పుడు నాకు నీడ్ అయిపోయింది కాబట్టి ఆ కాలం నేనే కదా క్రియేట్ చేసింది, డేటాలో లేదు. సో ఆ కాలం ని డ్రాప్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఓవరాల్ డేటా ఫ్రేమ్ ఏది ఉంటుందో యాజ్ యూజువల్ గా సేమ్ డేటా ఫ్రేమ్ ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ ఏముంది? జాయింట్ ప్లాట్. సో ఈ ప్లాట్స్ మీకు అవ్వలేదు. సో జాయింట్ ప్లాట్ నథింగ్ బట్ చూడండి, ఏదేం తీసుకున్నారు? టోటల్ బిల్కి టిప్ కి తీసుకున్నారు. సో ఏమేమి వచ్చినాయి జాయింట్ ప్లాట్ కి? స్కాటర్ ప్లాట్, హిస్టోగ్రామ్. జాయింట్ నథింగ్ బట్ జాయింట్ ప్లాట్ ఏముంటుంది? కాంబినేషన్ ఆఫ్ హిస్టోగ్రామ్ అండ్ స్కాటర్ ప్లాట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ నథింగ్ బట్ టోటల్ బిల్ కి టిప్ కి రెండింటికి నాకు ఓవరాల్ డేటా ఉన్నదానికి నాకు ప్లాట్ కూడా అట్ ది సేమ్ టైం హిస్టోగ్రామ్ కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వైలెంట్ ప్లాట్. వైలెంట్ ప్లాట్ దేనికి తీసుకున్నారు? టోటల్ బిల్ విత్ డే వైజ్ తీసుకున్నారు. టోటల్ బిల్ విత్ డే వైజ్. ఒకసారి ఈ ప్లాట్ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఏమేమి ఉన్నాయి ఈ ప్లాట్ లో? ప్లాట్ అబ్జర్వ్ చేయమన్నా, డేట్స్ కాదు. మొత్తం డయాగ్రామ్ చేంజ్ ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి. ఇదేం ప్లాట్? ఇదేంటిది లోపల ఉన్నది? బాక్స్ ప్లాట్. ఇది బయటది నథింగ్ బట్ ఇప్పుడు ఇది ఉంది కదా మీకు, దీనిపైన ఒక డ్రా చేయండి. ఏమవుతుంది? ఏమవుతుంది అది? ఏం ప్లాట్ అవుతుంది తల్లి? ఏమో అంటున్నావు? ఏమవుతుంది? జస్ట్ స్క్యూని చెక్ చేసుకుంటున్నాం. ఏం ప్లాట్ అది? కేడిఈ ప్లాట్ అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? బాక్స్ ప్లాట్ డిపెండ్ ఆన్ ద డేటా. మనకి ప్లాట్ కూడా చూడండి డ్రా అవుతుంది. చూడండి ఇక్కడ నార్మల్ గా ఉంది, నార్మల్ గా వచ్చింది. ఇక్కడ చూడండి ప్లాట్
కొంచెం డేటా తగ్గట్లు డేటా చేంజ్ అవుతుందా లేదా? ఈ ప్లాట్ చూడండి, ఇది చూడండి, అర్థమవుతుందా? డిపెండ్ ఆన్ ద డేటా ఎవ్రీ డే మనకి ఏమవుతుంది, డేటా అనేది చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఏం ప్లాట్ ఇది? వైలెంట్ ప్లాట్. వైలెంట్ ప్లాట్ ఏముంది? కాంబినేషన్ ఆఫ్ బాక్స్ ప్లాట్ అండ్ కేడీ ప్లాట్ తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ పెయిర్ ప్లాట్. పెయిర్ ప్లాట్ ఏమేమి తీసుకుంటది? పెయిర్ ప్లాట్ ఆల్రెడీ మీకు తెలుసా తెలీదా? టూ బైవేరియంట్ కానీ అది బైవేరియంట్ ప్లాట్స్. బైవేరియంట్ అబ్బా. చూడండి ఏమొచ్చిందమ్మా, చూడండి పెయిర్ ప్లాట్ ఏంటిది? హిస్టోగ్రామ్ అండ్ స్కాటర్ ప్లాట్. దేని దానికి సపరేట్ గా వచ్చింది చూడండి. టిప్ కి టిప్, టోటల్ బిల్ వచ్చింది. అర్థమవుతుంది? డిపెండ్ ఆన్ ద డేటా అది ఎలా ఉంది మనకి లీనియారిటీ ఫామ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. డేటా అనేది స్క్యూ డేటానా అన్స్క్యూ డేటా అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ జస్ట్ ఇప్పుడు మనకి ఏదైతే డేటా ఉందో టోటల్ బిల్ కి టిప్ కి కోరిలేషన్ చెక్ చేస్తున్నాం. కోరిలేషన్ ఎలా చెక్ చేస్తారు? మీకు ఆల్రెడీ కోరిలేషన్ అయింది కదా, చెప్పండి. కోరిలేషన్ అదే ఎలా చెక్ చేస్తారు? ఆ డేటా స్ట్రాంగ్లీ కోరిలేటెడ్ అయిందా, ఈక్లీ కోరిలేటెడ్ అయిందా, నార్మల్ కోరిలేటెడ్ అయిందా అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది? దగ్గరగా ఉంటే డయాగ్రామ్ ఉంది కదా, డైరెక్షన్ ఫార్వర్డ్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కూడా తెలుస్తుంది. చూడండి హీట్ మ్యాప్ వేయకుండానే తెలుస్తుంది. చూడండి ఒకసారి డేటా ఎలా ఉంది? టోటల్ బిల్లు లీనియర్ గానే ఉంటుంది. తర్వాత టోటల్ బిల్ కి టిప్ కి ఎంత ఉంది కోరిలేషన్? 0.6 ఉంది. సో టిప్ కి టోటల్ బిల్ కూడా 0.6, ఎందుకంటే రెండు సేమ్. సో టోటల్ బిల్ కి సేమ్ ఉంది. ఇప్పుడు టిప్ కి కూడా ఎంత ఉంది కోరిలేషన్? 1 ఉంది. అర్థమవుతుంది? అప్పుడు ఒకసారి టోటల్ బిల్ మనం ఏదైతే వేస్తున్నామో దానికి చేయండి హీట్ మ్యాప్. మనకి ఏదైతే వచ్చిందో అదే హీట్ మ్యాప్ లో కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ లో చూసి మనం చెప్పగలుగుతామా లేదా? సో ఇప్పుడు నాకు రేంజ్ ఎక్కడ నుంచి ఉంది? అప్పుడు నేను వేసిన ప్లాట్ 0.68 చూస్తున్నారు. ఇక్కడ ఉంది 0.7, కింద కూడా మనకి డేటా ఉంది. సో 0.68 నుంచి అప్ టు 1 వరకు నాకు ఇప్పుడు ఏదైతే ప్లాట్ వేసినానో అది తీసుకుంటాం. ఇప్పుడు అనాట్ ఈక్వల్ టు ట్రూ నేను తీసుకోలేదంటే ఈ నెంబర్స్ డిస్ప్లే అవ్వవు వీటి మీద. అర్థమవుతుంది? అనాట్ ఈక్వల్ టు ట్రూ తీసేసినాను అంటే ఇవి రావన్నమాట, వీటి మీద డిస్ప్లే అవ్వవు. ఓకేనా? అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ స్మోకర్ యొక్క వాల్యూ కౌంట్. సో స్మోక్ చేసే వాళ్ళు ఎంతమంది? 93. స్మోక్ చేయని వాళ్ళు 151 ఉన్నారు. సో దాన్ని ప్లాట్ లో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి ఏదైతే మనం చెప్పుకున్నామో అదే ప్లాట్ లో వచ్చింది. నెక్స్ట్ స్మోక్ చేసే వాళ్ళు ఎంతమంది, అన్ స్మోకర్స్ ఎంతమంది? ఓకేనా? ఎలా వచ్చింది? ఇది హారిజాంటల్ గా వచ్చింది, అంతేనా? నెక్స్ట్ టోటల్ బిల్ కి వచ్చే పీరియడ్ కలర్ చూడండి ఒకసారి. జెండర్ కి అట్ ది సేమ్ టైం టోటల్ బిల్ చూడండి ఒకసారి. జెండర్ మెయిల్ ఫీమేల్ తీసుకున్నాము. టోటల్ బిల్ ఎంత చేసినారు? ఫీమేల్స్ అప్ టు $45 వరకు చేసినారు. తర్వాత ఇదేంటిది? మెయిల్ ఎంత మంది చేసినారు? $50 వరకు చేసినారు. మెయిల్స్ ఎక్కువ చేసినారు వెన్ కంపేర్ టు ఫీమేల్స్. మెయిల్స్ ఎక్కువ బిల్ చేసినారు. ఓకేనా? నెక్స్ట్ బార్ ప్లాట్ తీసుకున్నారు. సో బార్ ప్లాట్ జెండర్ కి టోటల్ బిల్ తీసుకున్నారు. ఓకేనా? చూడండి ఇది ఎందుకు డ్రా చేసినారు ఇక్కడ? తెలుస్తానికి ఎంత వరకు ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ కేసు మనకి ఒక ప్లాటే ఉందా ఇక్కడ, ఇంకా నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది మాక్సిమం 20, దీంట్లో $10 లేదా, $15 లేదా, $16 లేదా, $17 లేదా, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఆ ప్లాట్స్ ఇలా నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయని మనకు ఐడెంటిఫై అవన్నీ కోసమే ఇది. అర్థమవుతుంది? నెక్స్ట్ క్యాట్ ప్లాట్ నథింగ్ బట్ నువ్వు తీసుకుంది బార్ ప్లాట్. అర్థమవుతుంది?
నెక్స్ట్ చూడండి, దేని దానికి సపరేట్ గా సండే నుంచి తీసుకున్నాము. చూసినారా, సైజ్ 1 వచ్చిన వాళ్ళు, 2 వచ్చిన వాళ్ళు, అప్ టు 6 మెంబర్స్ వచ్చిన వాళ్ళ వరకు ఉన్నారు. సో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సండే మాక్సిమం ఎంతమంది వచ్చినారు, 2 మెంబర్స్ వచ్చిన వాళ్ళ నుంచి 6 మెంబర్స్, సింగిల్ మెంబర్ ఎవరు రాలేదు సండే. సో మాక్సిమం పీపుల్ వచ్చినారు. 2 మెంబర్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 3 మెంబర్స్ వచ్చిన వాళ్ళు, 4 మెంబర్స్ వచ్చిన వాళ్ళు, 5 మెంబర్స్, 6 మెంబర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 6 మెంబర్స్ వచ్చిన వాళ్ళు పైన ప్లాట్ లేదు, నథింగ్ బట్ ఒక్కళ్ళే వచ్చినట్టున్నారు. ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఒక్కళ్ళే వచ్చినట్టున్నారు. 6 మెంబర్స్ వాళ్ళు ఎంత చేసినారు, టోటల్ బిల్లు అప్ టు $50 చేసినారు, 45 అలా చేసినారు. ఓకేనా, $48 అలా. సో నెక్స్ట్ చూడండి, ప్రతి దానికి లేదు, ఉన్నది చూసినారా, గమనించినారా. సో నెంబర్ ఆఫ్ పీపుల్స్ 2 మెంబర్స్ 3 మెంబర్స్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అది వాళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళకి మనకి ప్లాట్ లో ఎక్స్ట్రా ఇచ్చింది. సో మనకు ఓన్లీ 6 మెంబర్స్ వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళే ఉండి ఉంటారు. సో ఆ 6 మెంబర్స్ ది చూపించలేదు. అర్థమవుతుందా. సో మిగతా డేస్ లోనే ఉన్న ఎక్కడైనా వచ్చినారా అంటే మిగతా డేస్ లో కూడా ఎక్కడ 6 మెంబర్స్ వచ్చిన వాళ్ళు లేరు. అర్థమవుతుందా. నెక్స్ట్ అమ్మా, చూసినారా. ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసినాం, మనం డే వైజ్ తీసుకుని టోటల్ బిల్ చెక్ చేసినాం. ఇప్పుడు టిప్ తో పాటు స్మోకర్లు ఎంతమంది ఎంత టిప్ ఇచ్చినారు, నాన్ స్మోకర్లు ఎంత టిప్ ఇచ్చినారు అని చూసినాం. సో నాన్ స్మోకర్లు అప్ టు ఎంత వరకు ఇచ్చినారు, టిప్ $5 ఇచ్చినారు. ఓకేనా. సో నెక్స్ట్ ఇది ఎంతమంది ఇచ్చినారు, ఎవరు స్మోక్ చేసే వాళ్ళు $4 $5 లో ఇచ్చారు. సో నాన్ స్మోకర్లనే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి టిప్ రావాలంటే. ఎస్ సార్ నో. రెస్టారెంట్ పెట్టినా చూసుకోండి. నెక్స్ట్ బాక్స్ ప్లాట్. సో బాక్స్ ప్లాట్ ఇవేంటండి, అవుట్లైర్స్ డేటా మనకి ఫేర్ అవే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎంతమంది వచ్చినారు, సండే వచ్చిన వాళ్ళు ఏంటంటే అప్ టు మాక్సిమం ఎంత చేసినారు, టోటల్ వీళ్ళు 40 చేసినారు. అలా కాకుండా 45 50 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుంది. సో మాక్సిమం పీపుల్ ఏం చేసినారు, బిలో 40 చేసినారు, అండ్ బిలో 40 అండ్ బిలో 10 చేసినారు వాళ్ళు కూడా ఉన్నారు. అలానే బిలో 5 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బిలో 10 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బిలో 5 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. డిపెండ్ ఆన్ ద డే టోటల్ బిల్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో మనం ఏముంది, ఎవరు స్మోకర్ నాన్ స్మోకర్ తెలుసా, టోటల్ బిల్ ఏదో తీసుకున్నాము, డే వైజ్ తీసుకున్నాము అంతే. కానీ ఇప్పుడు ఏం చేసినారంటే వాళ్ళలో స్మోక్ చేసే వాళ్ళు ఎంతమంది, నాన్ స్మోకర్స్ ఎంతమంది, వాళ్ళు ఎంత బిల్లు చేస్తున్నారు అనేది కూడా చూసినారు. ఎంత డెప్త్ వెళ్తున్నారో చూసినారా. ఇంత డెప్త్ గా ఆలోచిస్తేనే మనం బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం. యాజ్ ఎ డేటా సైంటిస్ట్ మనం మేజర్ గోల్ ఏంటిది, ఆ బిజినెస్ డెవలప్ చేయడం కోసం మనం చేసేది ఇదంతా ప్రయత్నం. సో ఇవన్నీ చేసి వాడికి చెప్తేనే వాడి బిజినెస్ లో ఫర్దర్ గా ఏ మూవ్ అవ్వాలి అనేది తీసుకోగలుగుతాడు. అర్థమవుతున్నా. సో మనం చూసినమ్మా డే వైజ్ టోటల్ బిల్ తో పాటు స్మోకర్స్ ఎంతమంది, నాన్ స్మోకర్స్ ఎంతమంది, స్మోకర్స్ ఎంత బిల్ చేస్తున్నారు, నాన్ స్మోకర్స్ ఎంత బిల్ చేస్తున్నారు అనేది కూడా మనం క్లియర్ గా డిస్ప్లే చేస్తున్నాం అనమాట. అర్థమవుతుందా. సో నెక్స్ట్ హిస్టోగ్రామ్, నథింగ్ బట్ కేడిఈ తీసుకున్నాను. ఇంతకు ముందు మీకు కేడిఈ అని చెప్పినాను. ఏదైతే హిస్టోగ్రామ్ ఉందో ఆ హిస్టోగ్రామ్ కి మనకి కేడిఈ డ్రా చేసినాం అంటే దట్టింగ్ బట్ అది లెఫ్ట్ స్క్యూ డేటా రైట్ స్క్యూ డేటా అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా. అర్థమైనయా ప్లాట్స్ రాసుకోండి. అర్థమైంది ఆన్లైన్. సో మనం ఏదైతే ప్లాట్స్ వర్క్ చేసినామో మనకి ఏదైతే డేటా ఇస్తారో ఆ డేటా మీద మనం నెంబర్ ఆఫ్ ఏదైతే వర్క్ చేస్తున్నామో వర్క్ చేసిన తర్వాత విజువలైజేషన్ వాడికి ఇంత డెప్త్ ఇస్తేనే వాడికి క్లారిటీగా ఉంటుంది. ఇంత డెప్త్ చేస్తేనే మనం కూడా వాడికి ఎంత % ఆఫ్ యాక్యురసీతో చెప్పగలం అనేది కూడా చెప్పగలుగుతాం. అర్థమవుతుందా. సో మనం ఇక్కడ చేసిన తర్వాత డేటా క్లీనింగ్ చేసిన తర్వాత విజువలైజేషన్ చేసిన తర్వాత ఆ డేటా మీద వర్క్ చేసి డిఫరెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి ఇది ఏదైతే మనం యాక్యురసీతో చెప్పగలుగుతామో అదే యాక్యురసీ మనం వాడికి క్లయింట్ చెప్తాం అనమాట. నాకు 80% యాక్యురసీ వచ్చిందంటే నేను ఇదిగో ఈ మోడల్ని ఇలా డిప్లాయ్ చేసినప్పుడు నేను మాక్సిమం నీకు 80% ఆఫ్ యాక్యురసీతో చెప్పగలను. నేను చెప్పిన ఏదైతే నువ్వు తీసుకోగలుగుతావో ఇవి తీసుకొని నువ్వు ఎప్పుడైతే అప్లికబుల్ చేస్తావో అప్పుడు నీ బిజినెస్ 80% ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పగలుగుతాం అనమాట. అర్థమవుతుందా. డిపెండ్ ఆన్ దట్ ఓన్లీ మనం ప్లాట్స్ అనేది వాడికి విజువలైజేషన్ గా చూపించగలుగుతున్నాం. ఏదైతే మనం
ప్రాక్టికల్ గా చేసినామో ఈ ప్రాక్టికల్ గా చేసిన వాడికి విజువలైజేషన్ లో చూపించగలగాడు. కలర్ఫుల్ గా వాడు ఎప్పుడైతే దాన్ని వింటాడో అప్పుడు మాత్రమే వాడికి విజువలైజేషన్ ఏదైతే క్లియర్ గా కరెక్ట్ గా వాడికి కలర్లో కనిపిస్తుంది అనమాట. సో ఆడే దాన్ని బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాడు. అర్థమవుతున్నారు? రాసుకోండి. అర్థమైందండి మీకు? ఆన్లైన్ ఎస్ సార్. ఉన్నారా? రాసు. ఓకే అమ్మా.